చూడండి బాబాది. నమో మెహర్ బాబా. జై బాబా అండి, జై బాబా. జై. ఎవరాది మానవుడో, ఎవరాది పురుషుడో, ఎవరాది సద్గురువో, ఎవరు సర్వోన్నతుడో, ఆ దివ్య ప్రియతముని, ఆ ప్రేమ సుందరుని చరణ పద్మములకి చిరుకాంక అంకితం. నమో మెహర్ బాబా అవతార్, నమో దేవదేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవదేవా. అపార దివ్యా కృపా సాగర, అపార దివ్యా కృపా సాగర, సకల చరాచర జగదోద్ధార, సకల చరాచర జగదోద్ధార. నమో మెహర్ బాబా అవతార్, నమో దేవదేవా. నమో మెహర్ బాబా అవతార్, నమో దేవదేవా. జోహారులివే శ్రీ మెహరు బాబా, జోహారులివే శ్రీ మెహరు బాబా. మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమేవ, ఇహ పరానంద జీవనమేవ. భవభయ భంజన పరమ పావన, భవభయ భంజన పరమ పావన. నమో మెహర్ బాబా అవతార్, నమో దేవదేవా ప్రభు. నమో మెహర్ బాబా అవతార్, నమో దేవదేవా. అజ్ఞానాంధత అంతము చేసి, అజ్ఞానాంధత అంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిన సంగి, దివ్య విజ్ఞాన దృష్టిన సంగి. హరిషడ్వర్గము అంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా, అవ్యయ మోక్షం అనుగ్రహింపుము, అవ్యయ మోక్షం అనుగ్రహింపుము. నమో మెహర్ బాబా అవతార్, నమో దేవదేవా ప్రభు. నమో మెహర్ బాబా అవతార్, నమో దేవదేవా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి ఉమారాణి గారు. జై బాబా అండి. ప్రార్థనా గీతం చక్కగా పాడి వినిపించారు, మీకు ధన్యవాదాలు. జై బాబా. అయితే మనము మేరీ లాడ్జ్ గురించి నిన్న మొదలు పెట్టాము. మేరీ లాడ్జ్ అనేది నాగ్పూర్లో ఇరుచ్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ పేరు. అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే, ఈ చిన్నతనంలోనే 15 ఏళ్ళకే గాయమా ఈరిచు తల్లికి పెళ్ళి అయింది. హస్బెండ్ కొంచెం పెద్దవాడు. తర్వాత గ్యాదరింగ్స్లో వాటిలో అందరినీ కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన తీసుకెళ్తూ ఉండి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. అందరూ విష్ చేస్తూ ఉంటే ఈమెకి నా బ్యూటిఫుల్ వైఫ్ ఇదిగోండి అని ఈయన వాళ్ళందరికీ పరిచయం చేసినప్పుడు తనకి చాలా ఎబ్బెట్టుగా ఉండేది. అది అంటే అంతగా నచ్చేది కాదనమాట. తన్ని చూసి అందరూ చాలా బాగుంది అని, లేకపోతే కొంతమంది నవ్వుతూనో ఉత్తుత్త మాటలు చెప్పడం, గాసిపింగ్ అంటారు, అంటే కబుర్లు చెప్పుకోవడము, ఇవన్నీ కూడా తన్ని చూసి మాట్లాడడము మంచి కానీ చెడు కానీ తనకు కొంచెం ఇబ్బందిగా ఉండేది.
కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే చాలా పెయిన్ఫుల్ గా ఉండేది తనకది. అయితే చక్కగా అందంగా ఉండేటువంటి ఆవిడ తర్వాత పాతకాలం ట్రెడిషనల్ గా ఉండడానికి ఆవిడ ఇష్టపడుతుంది. పురాతన కాలంలో ఎలా ఉండేవాళ్ళమో, పాత కాలంలో ఎలా ఉండేవాళ్ళమో అలా ఉండడానికి ఆవిడ ఇష్టపడుతుంది. అయితే తన అందమంతా దేనిలో ఉందంటే జొరాస్ట్రని ప్రేమించడంలో ఉంది. ఆ తర్వాత తనకి ఆ బాబా మీద ప్రేమ కలిగింది. బాబా ఏమన్నారంటే గైమై నెక్స్ట్ జన్మలో నెక్స్ట్ అడ్వెంట్ లో నెక్స్ట్ జన్మలో వచ్చినప్పుడు తనకి తల్లిగా ఉంటుంది ఈమె అని చెప్పారు. తర్వాత ఈవిడ హస్బెండ్ బెహరం షా జేసావాలా సెల్ఫ్ మేడ్ మ్యాన్, అంటే తనకి తాను చాలా దీంతో చాలా కాన్ఫిడెన్స్ తోటి ఉండేవాళ్ళు, చాలా డిసిప్లిన్ క్రమబద్ధత. తర్వాత తన్ని చూస్తే మంట గుర్తొచ్చేది, ఫైర్. అలా అలా ఎప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు అనమాట. బాబా సైన్ ఆయనకి ఏముందంటే షూటింగ్ గన్. పాపా చేసావాళ్ళ ఎక్కడున్నాడు పాపా అంటే షూటింగ్ గన్ చూపించి ఎక్కడ అని అడిగేవాళ్ళు. బాబా సిగ్నల్ అది పిస్తోల్ లాగా చూపించేవాళ్ళు. ఆయన కూడా జొరాస్ట్రకి చాలా ప్రేమిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత మెహర్ బాబాని ప్రేమించాను. వాళ్ళ ఫ్యామిలీలో ఆయన చాలా స్ట్రాంగ్, చాలా డిసిప్లిన్ ఉన్న మనిషి. చాలా మంచి నడవడికలు అందరికీ నేర్పించాడు, వాళ్ళకి బుద్ధుల్ని నేర్పించాడు, అలవాట్లు నేర్పించాడు. ఈరిచ్కి పర్టికులర్గా ఆయన్ని నేర్పించాడు. అది ఏమైందంటే బాబా దగ్గరికి ఈరిచ్ వెళ్ళినప్పుడు విలువ కట్టలేని విధంగా ఉండింది ఆయన పెంచిన విధానం, ఈరిచ్ని పెంచిన విధానం, ఆ అలవాట్లు కానీ. ఏంటంటే అలవాట్లు భోజనాలకి మధ్యలో స్నాక్స్ తినకుండా ఉండడము, రెస్ట్ రోజులో తీసుకోపోవడము. ఏమంత కష్టపడ్డామని రెస్ట్ అని ఆయన ఉద్దేశం అనమాట. రెస్ట్ తీసుకోవడం లేదు. తర్వాత ఏదన్నా పని ఉంటే అది అయ్యే వరకు చాలా శ్రద్ధగా దాన్ని చేయడము, దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము, అంటే ఒక బాధ్యత తీసుకోవడము. అయితే బాబా ఈయనని పాప అనేవాళ్ళు ప్రేమతోటి ఆయనని చాలా మెచ్చుకున్నారు. ఆయన్ని పాప అని పిలిచేవాళ్ళు. ఎందుకు మెచ్చుకున్నారు ఆయన్ని అంటే చాలా ఎక్సలెంట్గా, చాలా చక్కగా ఈరిచ్ని పెంచారు. ఇంకా బాబా ఏమన్నారంటే నన్ను నువ్వు అన్ని ట్రబుల్స్ నుంచి, ఆయనకు అన్ని నేర్పించే ట్రబుల్ నుంచి సేవ్ చేశావు, లేకపోతే ఇవన్నీ కూడా నేను నేర్పించాల్సి వచ్చింది ఈరిచ్ నా దగ్గరికి వచ్చినప్పుడు అని. బాబా పాపాన్ని టీజ్ చేసేవాళ్ళు కదా కూడా. ఎలా అంటే పాయింట్ చూపించేవాళ్ళు అనమాట. పాపాకి చాలా చెల్లించాల్సి వచ్చింది మూల్యము ఈరిచ్ని ఇచ్చినందుకు. ఒక బాయ్గా నాకు అప్పచెప్పావు, చక్కగా ఇవన్నీ పైన చెప్పిన క్వాలిటీస్ తోటి అంత చక్కగా ట్రైన్ చేశావు, నాకు అన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి అని బాబా ఆయన్ని వెక్కిరించేవాళ్ళు. ఇంకొక అమ్యూజింగ్ స్టోరీ, ఒక ఫన్నీ స్టోరీ జరిగింది. అది దేని గురించి అంటే బలమైన క్యారెక్టరు అండ్ కంట్రోల్, ఈ రెండు గురించి ఒకటి మనకి స్టోరీ ఉంది. ఒక సమయంలో ఆయన వర్క్ చేసేటప్పుడు బాబా పాపాకి ముగ్గురు మండలి మెంబర్స్ని ఇచ్చి గుస్తాగితో పాటు ఇచ్చారు. వాళ్ళని సెక్లూజన్లో ఉండమని, ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో, అంటే ఎవరూ లేని ప్లేస్లో, కంట్రీలో ఒక ప్లేస్ చూసుకొని సెక్లూజన్కి వెళ్ళమన్నారు. పాపా చేసేవాళ్ళ ఇన్ఛార్జ్ అనమాట వాళ్ళకి. ఆయన ఆర్డర్స్ వాళ్ళు ఫాలో చేయాలి. వాళ్ళ ప్రతిరోజు దినచర్య ఏంటంటే
డిసిప్లిన్ డిసిప్లిన్తో సర్వ్ చేయడము, అలా చాలా డిసిప్లిన్గా ఉండేటప్పటికీ కొన్ని రోజులకి గుస్తాజీ బాబాకి రాశాడు, నన్ను ఇక్కడి నుంచి నువ్వు తప్పించకపోతే పాపాతో ఉండాల్సి వస్తే నేను పరిగెత్తి పారిపోతాను. నేను 3 మాస్టర్స్కి సేవ చేశాను. వాళ్ళెవ్వరూ కూడా పాప అంత బ్యాడ్గా లేరు. గైమాయి కూడా ఈ ఇరుచిని వాళ్ళని పెంచడంలో సమానంగా ఒక చెప్పుకోదగిన రోల్ని ప్లే చేసింది. ఇరుచిని పెంచడంలో ఒక్కొక్క జీవితంలో ఎలా ఉండాలి ఏంటి అనేది ఆవిడ చక్కగా చెప్పింది. అది తను చిన్నతనంలో ఇరుచికి చాలా మంచి స్టోరీస్, స్పిరిచువాలిటీకి సంబంధించిన స్టోరీస్ చెప్పేది. అది గాడ్ మ్యాన్కి సంబంధించిన విధంగా చక్కగా చెప్తూ వచ్చింది. గాడ్ మ్యాన్ అంటే ఇది వరకు వచ్చిన అవతారాల గురించిన స్టోరీస్ చెప్తుండేది, దాని హిస్టరీ అంతా చెప్పేది, అది ఎలా పుట్టింది ఏంటి అనేది చెప్పేది. ఈ ఈ రీసెంట్ టైంలో వచ్చినటువంటి థౌజండ్స్ ఆఫ్ పిల్గ్రిమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు మెహరాబాద్కి మెహరాజాద్కి ఎలా వెళ్తుండేవాళ్ళు ఇవన్నీ కూడా రాను రాను ఆ స్టోరీస్ కూడా చెప్పేది. అయితే తనే బాబాకి అన్ని హౌస్ హోల్డ్ యాక్టివిటీస్, ఇంట్లో చేయాల్సిన పనులన్నీ కూడా నేర్పించేది. కుకింగ్, గార్డెనింగ్, తర్వాత మెడిసిన్, బేసిక్ మెడిసిన్స్, ఏమేమి మెడిసిన్స్ ఇవ్వాలి ఏంటి అలాంటివి కూడా తను ప్రాక్టీస్ చేయించింది. ఫ్యామిలీలో ఉన్నటువంటి సర్వెంట్స్ అందరినీ కూడా చక్కగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేసేది ఆవిడ. నాగ్పూర్లో వాళ్ళ ఇల్లు పర్ఫెక్ట్ మాస్టర్స్ వాళ్ళ ఇంటిని దర్శించేవాళ్ళు, పర్ఫెక్ట్ వన్స్ అంటే కొంచెం ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందిన వాళ్ళు, తర్వాత యోగులు, సాధువులు ఇలా వస్తూ ఉండేవాళ్ళు. అయితే ఒకసారి ఒక సాధువులు వచ్చి వాళ్ళు ఏదో చూపిస్తూ ఉన్నారు ఇరుచికి, వాళ్ళ స్పిరిచువల్ పవర్స్ చూపిస్తూ ఉన్నారు. అది ఆ గైమయ్య అది చూడడము జరిగింది ఒక సందర్భంలో. అంటే వాళ్ళు కొన్ని చిన్న చిన్నవి గమ్మతులు చేసి చూపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఒక అకేషన్లో ఎక్కడి నుంచో తను బయట నుంచి ఇంటికి వచ్చేటప్పటికి 2 సాధువులు అక్కడ అన్ని పవర్స్ చూపిస్తూ ఉన్నారు. తన రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పటికి సీన్ ఎలా ఉందంటే, ఒకళ్ళు 2 చేతులు నలుపుతూ వాళ్ళు పాలను తెప్పించారు. గాయమాయి ఏమాత్రం సందేహించకుండా అసలు తను జంకకుండా వాళ్ళని వెంటనే అక్కడి నుంచి పంపించేసింది. అయితే ఈ చిన్నతనంలో ఇరిచి చైల్డ్హుడ్ అంటే చిన్నతనం అంతా చాలా చక్కగా చెప్పుకోదగిన సంవత్సరాలు. వాళ్ళ ప్యూపిల్షిప్ ఇయర్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ తమ్ముడు చెల్లెళ్ళతోటి గడిపాడు. బ్యాలెన్స్డ్ జీవితం ఉండింది. జీవించడము, ప్రపంచాన్ని హ్యాండిల్ చేయడము, మైండ్ని డెవలప్ చేసుకోవడము, మంచి క్వాలిటీస్, ఒక స్పిరిచువల్ లైఫ్కి కావలసినటువంటి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ సంగతి ఏంటంటే గైమాయి తర్వాత బెహరం షా వాళ్ళ ఫాదరు మదరు వాళ్ళు కాంట్రాస్ట్ మెహర్ బాబాస్ పేరెంట్స్. మెహర్ బాబా పేరెంట్స్కి వ్యతిరేకంగా ఉండేవాడు. వ్యతిరేకం అంటే వాళ్ళు డీల్ చేయడంలో కాదు, వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు, ఎందుకంటే షరియాజీ వేరే విధంగా ప్రపంచం మీద దృష్టి ఉండేది. షిరిన్మాయి చాలా ప్రాక్టికల్గా ఉండి దీనిగా ఉండేది.
చక్కగా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తూ అలా ఉండేది షిరీన్ మాయి. వీళ్ళేమో ఇంటికి పరిమితమయ్యి బెహరం షా ఏమో చాలా స్ట్రిక్ట్గా ఉండి అట్లా ఉండేవాళ్ళు. షెరియార్జీ ప్రపంచాన్ని ఎక్కువగా ప్రపంచం వైపు ఉంటూ, తర్వాత షిరీన్ మాయి ఏమో ఎక్కువగా ప్రాక్టికల్గా ఉండి తను చాలా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసేది. మేరీ లాడ్జ్ జసావల్లా హౌస్ అది నాగ్పూర్లో. చాలా విధాలుగా అన్ని ఏ విధంగా చూసినా కూడా అదొక బ్యూటిఫుల్ హోము. మంచి మంచి గార్డెన్స్, పెద్ద పెద్ద గార్డెన్స్, తర్వాత బర్డ్స్ని ఉంచడానికి కూడా బర్డ్స్ని వచ్చి అవి ఉండే విధంగా అక్కడక్కడ వాటి కోసం కూడా అది ఉండేది. తర్వాత ఫౌంటైన్స్ ఉండేవి, పాటరీ ఇన్ ఫ్లోరల్ డిజైన్స్, అంటే అక్కడ ఉన్నటువంటి కుండీలంతా కూడా ఈ పువ్వుల డిజైన్స్ ఉండేవి. ఇల్లు చాలా పెద్దగా ఉండేది, బోల్డ్ అంత ప్లేస్ విజిటర్స్కి అకామిడేషన్. మెహర్ బాబాతో సహా మండలి, తర్వాత వాళ్ళకి ఎన్నో స్టోరీస్ ఉండేవి అక్కడ. మండలి కూడా చాలా స్టోరీస్. అన్ని స్టోరీస్లో నేను విన్న స్టోరీ ఏంటంటే, ఒకటి నా మైండ్లో అలా ఉండిపోయింది అని చెప్తున్నారు. అది 1930లో గైమాయి గైమాయి ఎక్కడుందంటే వాళ్ళ సిస్టర్ చెల్లి ఒక్క మనకు తెలీదు, వాళ్ళ దగ్గర ఉంటుండేది. ఆమె పేరు బానుమసి కెరావాలా. హస్బెండ్ చాలా పువర్ జాబ్ ఉంది, హస్బెండ్కి జాబ్ లేదు. అయితే వాళ్ళ పిల్లవాడు చాలా సీరియస్గా ఉన్నాడు, సిక్ ఉన్నాడు, బాగా చాలా ఎక్కువ టెంపరేచర్ ఉంది. ఆయనకి అక్కడే ఉండి అస్తమానము చూస్తూ ఉండాల్సింది, కేర్ఫుల్గా అటెన్షన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ టైంలో బెహరం షా ఆయన ఊరు వదిలిపెట్టి వెళ్ళాలి. గైమై ఇంట్లోనే ఈ అబ్బాయి ఉన్నాడు, సారీ. అయితే బెహరం షా ఒకసారి అర్జెంట్ పని మీద టూర్కి వెళ్ళాల్సి వస్తుంది, టూర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ టూర్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ తర్వాత సెంట్రల్ ప్రావిన్సెస్ అని అక్కడ. కానీ ఆయన హెసిటేట్ చేశాడు వెళ్ళడానికి. ఎందుకంటే ఒక్క నిమిషం, చాలా పెయిన్ ఉంటుంది దానికి, ఫిజికల్ పెయిన్ కానీ మెంటల్ పెయిన్ కానీ ఉంటుంది. ఆ రకమైన పెయిన్ ఉండింది ఆయనకి, గైమైన్ భార్యను వదిలిపెట్టి వెళ్ళడానికి ఆ పిల్లవాడి మీద. అయితే అంత బ్యాడ్గా ఉన్న పిల్లవాడిని వదిలిపెట్టి వెళ్ళడానికి ఆయన ఇష్టపడలేదు కాబట్టి, కానీ తప్పదు. ఆ రకమైన గందరగోళంలో బెహ్రాంకి ఒక టెలిగ్రామ్ వచ్చింది. బాబా టెలిగ్రామ్ ఇచ్చారు. ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా వచ్చిన టెలిగ్రామ్, నాగ్పూర్కి నువ్వు వచ్చేయాల, రీచ్ నాగ్పూర్ షార్ట్లీ. అయితే బెహ్రామ్ వెళ్ళిపోవచ్చు, నాగ్పూర్ని వదిలి ఆ డ్యూటీకి ఫ్రీగా వెళ్ళొచ్చు వరీ లేకుండా. అయితే అప్పుడు ఏం జరిగిందంటే, బాబా అక్కడికి వచ్చే విధంగా ఉంది. బాబా ట్రైన్ జర్నీ ఎక్కడ కూడా నాగ్పూర్కి దగ్గరలో లేరు. అయినా కూడా ఎందుకు అలా చేశారో ఎక్స్ప్లెయిన్ చేయలేదు, చేయకుండా సడన్గా అనౌన్స్ చేశారు తన ప్లాన్ చేంజ్ చేస్తున్నట్టు. మండలితో ట్రైన్లో నాగ్పూర్కి వచ్చారు బాబా. ఈ ఇన్సిడెంట్ బెహరం మైండ్కి టర్నింగ్ పాయింట్ అనమాట, అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ కదా.
మెహర్ బాబాని ఆయన అప్పుడు పర్ఫెక్ట్ మాస్టర్గా ఒప్పుకున్నాడు. అప్పుడు బాబా మేరీ లాడ్జ్కి వచ్చారు మండలితో సహా. బేరంతో అన్నారంట ఆయన టూర్కి వెళ్ళిపోవచ్చు డ్యూటీ మీద అని. సో బేరం వెళ్ళిపోయాడు. బాబా మెన్నేమో అందరూ సెటిల్ అయ్యారు ఇంట్లో. డాక్టర్ అనౌన్స్ చేశారంట ఏమనంటే ఈ రాత్రి, రాబోయే రాత్రి చాలా ముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్ పీరియడ్. ఎవరు కూడా ఆయన వదిలిపెట్టి ఒక్కడనే వదిలిపెట్టి ఎవరు ఉండకూడదని. ఐస్ ప్యాక్స్ పెట్టండి, బట్ట, చల్లటి బట్ట నుదుటి మీద పెట్టండి అని కంటిన్యూస్గా అలా పెడుతూనే ఉండాలని చెప్పారు. ఎందుకంటే టెంపరేచర్ ఉంది కాబట్టి. గైమయి ఆ బాబుని చూడడానికి ఉండిపోయింది ఆయన దగ్గరే. బాబాను, బాబా మెన్ మండలి వాళ్ళందరూ కూడా ఆ రాత్రి నిద్రపోవడానికి ఉపక్రమించారు. గంటలు గడిచాయి. అయితే ఎర్లీ మార్నింగ్ గైమయికి చాలా ఒత్తిడి కలిగింది. బాత్రూమ్కి వెళ్ళడానికి చాలా అర్జెన్సీ వచ్చింది ఆవిడకి. కానీ లేవడానికి ఆవిడ ఇష్టపడలేదు. ఆమె ధైర్యం చేసి లేవలేకపోయింది. ఆ బాబుని ఒంటరిగా వదిలి వెళ్ళడానికి, ఒక్క నిమిషం కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఏమైనా జరిగిందంటే మళ్ళీ కష్టం. అయితే ఆమెకు ఉన్నటువంటి అసౌకర్యము ఇంకా ఎక్కువ అవుతుంది, చాలా ఎక్కువైంది. సడన్గా తనకి ఒక లైట్ తన వైపు వస్తున్నట్టుగా కనబడింది. ఒక డార్క్ నుంచి, చీకటి నుంచి ఒక లైట్ తన వైపు వస్తున్నట్టు కనబడింది. ఆ దగ్గరికి వస్తున్న కొద్దీ తను రియలైజ్ చేసింది ఏంటంటే అది బాబా. ఆ టార్చ్ లైట్లో, ఫ్లాష్ లైట్ అంటే టార్చ్ లైట్, ఆయన సౌమ్య చేశారంట, నువ్వు బాత్రూమ్కి వెళ్ళిరా, నేను ఇక్కడ కూర్చుంటాను పిల్లవాడితోటని. అది గాడ్ మ్యాన్కి మన మీద ఉండేటువంటి ప్రేమ అంటూ, అది ఎప్పుడూ వాచ్ చేస్తారు ఆయన మనని. ఆయన ప్రేమతోటి వాచ్ఫుల్, హీస్ ఎవర్ వాచ్ఫుల్ కంపాషన్. ఐ డేర్ నాట్ కేర్ నాట్ ఫర్ మై లవర్స్. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదిలేసే సాహసం చెయ్యను అని బాబా చెప్తా ఉన్నారు. ఆ పిల్లవాడు ఎవరో కాదు, దాదీ కేరావాలా, ట్రస్టీ ఆఫ్ అవతార్ మెహర్ బాబాస్ ట్రస్ట్ ఇన్ ఇండియా. ఆయన్ని మేము కూడా చూసాము. దాదీ కేరావాలా, అయితే ఐ థింక్ శ్యామ్ కేరావాలా వాళ్ళ బ్రదర్ ఆయన. అయితే షార్ట్గా ఉండేవాడు, కొంచెం అక్కడక్కడే ఉంటూ ఉండేవాడు మెహరాబాద్లో. అయితే బాబా అన్నట్టుగా ఆయన ఎప్పుడు మనల్ని కాపాడుకొని ఉంటారు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా లవర్స్ని వదిలిపెట్టి వాళ్ళని చూడకుండా ఉండే సాహసం చెయ్యను అని అంటున్నారు బాబా. తర్వాత కొన్ని నెలలు ముందు మొత్తం ఫ్యామిలీ మేరీ లాడ్జ్ని వదిలిపెట్టి ఆగస్టు 1938లో ఇంట్రెస్టింగ్ డ్రీమ్స్ వచ్చినాయి. వీళ్ళు మేరీ లాడ్జ్ని ఎప్పటికీ వదిలిపెట్టే ముందు అవేంటంటే, అయితే వీళ్ళు బాబా దగ్గర నుంచి డైరెక్ట్ కమ్యూనికేషన్ రాకముందు, బాబా దగ్గర నుంచి ఏ వార్త రాకముందు, వాళ్ళు 15 రోజుల ముందు ఆయనకి 2 డ్రీమ్స్ వచ్చినాయంట. అదేంటంటే, వాళ్ళు నాగ్పూర్ నుంచి వెళ్ళిపోయి బాబా దగ్గర పర్మనెంట్గా జాయిన్ అవ్వడానికి వెళ్ళే ముందుగా వచ్చాయని చెప్తున్నారు. ఈరిచ్కి ఒక మంచి రినౌండ్ ఇంజనీరింగ్ కాలేజ్, అంటే మంచి పేరున్న ఇంజనీరింగ్ కాలేజ్ బనారస్లో, వారణాసిలో అక్కడ సీట్ వచ్చింది. సమ్మర్ వెకేషన్కి ఒక కళ వచ్చింది. ఆ పీరియడ్లో ఆ 2 డ్రీమ్స్ బాబాకి నాకు వచ్చాయని ఈరిచ్ చెప్తున్నారు. అది చాలా అసాధారణమైనవి. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కూడా అంత ఇదిగా ఈ డ్రీమ్స్ అనేవి రావు. మొట్టమొదటి డ్రీమ్లో ఏమైందంటే, బాబా వాళ్ళ ఇంటికి వచ్చారు. ఆ డ్రీమ్లో ఈరిచ్ బాబాని చూస్తాడు, 2 చేతులు పట్టుకుని, వాళ్ళ అమ్మది వాళ్ళ నాన్న చేతులు పట్టుకుని వస్తారు.
అండ్ ఆయన పక్కన ఉన్నది సిస్టర్స్ ఇద్దరు, తర్వాత మేర్వాన్ ముందు. అందరు కూడా ఆ ఇంటి బయట నుంచి వస్తున్నారు. ఆ పాయింట్లో బాబా వెనక్కి తిరిగి అంటారు కదా, ఇంట్లో ఏమైనా ఫుడ్ ఉందా అని అడుగుతారు బాబా. గిరీష్ వాళ్ళ అమ్మ చెప్పడం వింటాడు. రిప్లై చెప్తుంది ఆవిడ ఏంటంటే, చాలా మిల్క్ ఉంది ఇంట్లో, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిల్క్. బాబా ఈరిచ్ వైపు తిరిగి అన్నారు కదా, అంత మిల్క్ని ఆ గుంటలో పారి వెజల్ని శుభ్రంగా, గిన్నెని శుభ్రంగా కడిగి మళ్ళీ పెట్టేసి అక్కడ డోర్స్ విండోస్ అన్నీ క్లోజ్ చేసేసి బయటకు వచ్చాయి. తొందరగా హరీ అప్, రన్ అంటున్నారు బాబా. వాళ్ళందరూ కూడా ఇంటి నుంచి బయటకు వచ్చేసారు. అవన్నీ అయిపోయిన తర్వాత బాబా ఆర్డర్ చేశారు ఏదో. అవన్నీ అయిన తర్వాత బాబా ఆర్డర్ ఇచ్చిన ప్రకారం వీళ్ళందరూ చేసి హరి రన్ అన్నారు ఇంట్లోంచి. అది వీళ్ళు ఫాలో చేశారు. అది ఆయనకు వచ్చినటువంటి డ్రీమ్. అప్పుడు మెలకు వచ్చేసింది. అవతార్ మెహర్ బాబాకి జై. మళ్ళీ మనము రేపు దీన్ని కంటిన్యూ చేస్తున్నామండి. అరుణ, హారతి పాడతామా? అరుణ, అక్క జై బాబా. హారతి. దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమింతు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరింతు నీ దివ్య రూపమే హృది తిలకింతు నీ దివ్య పదములే ఆరాధింతు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే. ధన్యవాదాలు మెహర్ ప్రీతమా. అందరికి జై బాబా. అక్క మీకు జై బాబా. జై బాబా అరుణ. అందరికి జై బాబా అండి. మీ పాల్గొన్న మీ అందరికి కూడా ధన్యవాదాలు. జై బాబాలు. ఇంతటితో మనం ఈరోజు